Hello everyone, welcome to Calm Minds YouTube ఛానల్. మన ఛానల్లో సి ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 13 పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ చూడకపోతే నేను పైన ఐ బటన్ లింక్స్ ఇస్తాను. ఒక్కసారి వెళ్ళి చూసి ఈ వీడియోకి రండి. సో దట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. లేదు మాకు ఐడియా ఉంది అంటే ఓకే. ఇప్పుడు మనం మన పార్ట్ 14 అయిన స్ట్రింగ్ ఫంక్షన్స్ని స్టార్ట్ చేసేద్దాం రండి. లాస్ట్ వీడియోలో స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, క్యారెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అనే విషయాలన్నీ పూర్తిగా నేర్చుకున్నాం కదా, చాలా డీటెయిల్గా. ఇప్పుడు మీకు ఒక 4 క్వశ్చన్స్ చెప్తాను, ఆలోచించండి. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, వైష్ణవి అనే నేమ్తో నేను ఒక స్ట్రింగ్ని చేశాను. ఆ నేమ్లో ఉన్న ఆ స్ట్రింగ్ అంటే వైష్ణవి అనే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు కౌంట్ కావాలి. ఇక్కడ ఒక కండిషన్, మీరు కౌంట్ చేయకూడదు. అంటే VYSHNAVI, సో 8 ఉన్నాయి కదా, 8 అలా కాదు. కౌంట్ చేయకుండా నాకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా నాకు ప్రింట్ అయ్యి కావాలి అవుట్పుట్ అనేది. నాకు ఎన్ని ఉన్నాయో కౌంట్ కావాలి వితౌట్ కౌంటింగ్. ఎలా చేయగలం? అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్లోకి కాపీ చేయాలి, ఎలా చేయగలం? నా థర్డ్ క్వశ్చన్ ఈజ్, ఒక 2 స్ట్రింగ్స్ని కలిపేసేయాలి. ఫర్ సపోజ్ నా ఫస్ట్ స్ట్రింగ్ కామ్ అనుకోండి, సెకండ్ స్ట్రింగ్ మైండ్స్. సో కామ్ మైండ్స్ అని నాకు ప్రింట్ అవ్వాలి కలిపి, ఎలా? అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, 2 స్ట్రింగ్స్ని ఒకేలా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. అంటే 2 సేమ్ ఉన్నాయా లేదా, సేమ్ ఉంటే ఒక అవుట్పుట్, సేమ్ లేకపోతే ఇంకొక అవుట్పుట్, ఇలాగా నాకు కంపేర్ చేయాలి. ఈ 4 క్వశ్చన్స్ని ఒకసారి ఆలోచించండి ఎలా చేయగలం అనేది. ఐ హోప్ మీరు ఆలోచించారనుకుంటున్నాను. దీనికి ఆన్సర్ ఏంటంటే మన స్ట్రింగ్ ఫంక్షన్స్. కొన్ని సి ప్రోగ్రామింగ్లో బిల్ట్ ఇన్ సి ఫంక్షన్స్ ఉన్నాయి స్ట్రింగ్స్కి. అవేంటంటే, ఫస్ట్ నేనేం చెప్పాను, కౌంట్ చేయాలన్నాను కదా, దానికోసం స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సెకండ్ది, ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్లో కాపీ చేయాలన్నాను కదా, దానికోసం స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. అండ్ ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ని కలపాలని చెప్పాను కదా, దానికోసం స్ట్రింగ్ క్యాట్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. అండ్ నా ఫోర్త్ క్వశ్చన్, 2 స్ట్రింగ్స్ని ఒకేలా ఉన్నాయా లేదా అని కంపేర్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ మనం స్ట్రింగ్ కంపేర్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాము. ఈ 4 ఫంక్షన్స్ గురించి నీట్గా డీటెయిల్గా మన కోడ్ ద్వారా తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం ఆన్లైన్ జీడీబీ కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వచ్చే లింక్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం మన ఫస్ట్ ఫంక్షన్ అయిన స్ట్రింగ్ లెంత్ని చూద్దాం. నేను చెప్పాను కదా, స్ట్రింగ్ లెంత్ ఎందుకు యూజ్ చేస్తాం, స్ట్రింగ్ యొక్క ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ కోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ ఎలా తీసుకుంటున్నాం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన స్ట్రింగ్ నేమ్ అనుకుందాం, బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ సపోజ్ నా నేమ్ వచ్చేసి సాహిత్య అని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం స్ట్రింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు కౌంట్ కావాలి. ఇందుకు మనం యూజ్ చేసే ఫంక్షన్ స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్. అండ్ దానికన్నా ముందు మనం ఏ స్ట్రింగ్ ఫంక్షన్ అయినా యూజ్ చేయాలి అంటే, స్ట్రింగ్ లెంత్ కానీ, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కంపేర్, ఇలాగా ఎన్ని ఉన్నాయో ఏవైనా యూజ్ చేయాలన్నప్పుడు మనం ఇక్కడ #include string.h అని రాయాలన్నమాట. ఈ లైన్ మాత్రం చాలా కంపల్సరీ. నువ్వు ఏ స్ట్రింగ్ ఫంక్షన్ అయినా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఈ లైన్ రాయాలి #include తర్వాత. ఓకే, ఇది రాస్తేనే మనకి ఏ స్ట్రింగ్ ఫంక్షన్ అయినా వర్క్ అవుతుంది. ఇది రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ రాద్దాం. నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రింట్ఎఫ్ తీసుకుంటున్నాను. అండ్ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ పర్సెంటేజ్ పక్కన ఏం రాయాలి, %d రాయాలా, %s రాయాలా, ఒకసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ ఏం రాస్తానంటే, మన స్ట్రింగ్ నేమ్ కాబట్టి నేమ్ అని రాస్తాను. మన ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, స్ట్రింగ్ యొక్క లెంత్ కాబట్టి స్ట్రింగ్ లెంత్ అని రాయాలి.
ఇలాగా. ఇక్కడ %s రాయాలా? %d రాయాలా? గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం ఈ %d, %s ఎలా చేస్తామంటే, ఇక్కడ స్ట్రింగ్ లెంత్ నేమ్ అనే దాంట్లో మనకిక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఒక నంబర్ ప్రింట్ అవుతుంది. అంటే కౌంట్ అంటే నంబర్ 1, 2, 3 ఇలా ప్రింట్ అవుతుంది కాబట్టి నంబర్స్ కాబట్టి ఇక్కడ %d రాస్తాము. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది స్ట్రింగే. కానీ మనం ప్రింట్ చేసే వాల్యూ ఏంటి? ఒక డెసిమల్ నంబర్. అంటే కౌంట్ అంటే మనకి నంబర్సే కదా! కాబట్టి ఇక్కడ %d తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ మనం ఎంప్టీ ఇచ్చాము. నార్మల్‌గా ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని ఇస్తాం గదా! ఒకవేళ 8 ఉంటే 9 ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే /0 అనేది ఆటోమేటిక్‌గా ఎవ్రీ స్ట్రింగ్ లాస్ట్‌లో ఉంటుందని చెప్పాను గదా! ఇక్కడ నేను ఎంప్టీ ఇచ్చాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం ఇక్కడ వాల్యూ ఇచ్చాం గదా! ఇలా మనము స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంప్టీ పెట్టొచ్చు. ఎంప్టీ పెట్టొచ్చు, లేదంటే 9 గూడా నేను ఇచ్చుకోవచ్చు. కానీ నేనిక్కడ ఇవ్వడం లేదు. ఎందుకంటే చెప్తాను లాస్ట్‌లో మీకు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇక్కడ వాల్యూ ఒకవేళ ఇస్తున్నాము అంటే ఇక్కడ ఎంప్టీ ఇవ్వచ్చు. ఓకే. లేదు, ఇక్కడ నేను ఈ వాల్యూ ఇవ్వడం లేదు అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ నంబర్ అనేది ఇవ్వాలనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్‌లో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏం యూజ్ చేస్తున్నా కూడా ఈ #include string.h అనేది కంపల్సరీగా రాయాలి. నువ్వు ఏ స్ట్రింగ్ ఫంక్షన్ ఇక్కడ వర్క్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఏం ఫంక్షన్ యూజ్ చేసాం? స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం గదా! కాబట్టి ఇక్కడ ఇది రన్ అవ్వాలి అంటే ఇది ఖచ్చితంగా ఉండాలి. ఏ స్ట్రింగ్ ఫంక్షన్‌కైనా నువ్వు స్ట్రింగ్ ఫంక్షన్ చేస్తున్నావంటే ఈ లైన్ ఖచ్చితంగా రాసేసుకోవాలి ఫస్ట్ మీరు. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్, దీని యొక్క లెంత్ కావాలి, నాకు కౌంట్ కావాలి, ఎన్ని ఉన్నాయో అని చెప్పి చేస్తున్నాం గదా! సో, ఇక్కడ నేనేం తీసుకున్నాను ఫంక్షన్ స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మన స్ట్రింగ్‌ని డిక్లేర్ చేసేసాం. నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి %d తీసుకుంటున్నాను. ఇక్కడ మన స్ట్రింగ్ లెంత్ అని ఇచ్చాము. దాని లోపల దేని యొక్క లెంత్ మనకి కావాలి అనేది ఇక్కడ ఇస్తామనమాట, దాని నేమ్. ఓకే. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను. చూడండి. 8 అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సాహిత్య అనే స్ట్రింగ్‌లో మనకి 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ర్యాండమ్‌గా కొన్ని ఆల్ఫాబెట్స్ రాస్తాను. ఓకే. ఇంత పెద్ద స్ట్రింగ్ ఉంది. దీన్ని రన్ చేసి చూద్దాం మనకేమొస్తుందో అవుట్‌పుట్. చూడండి, 84 అంట. దీంట్లో మనకున్న క్యారెక్టర్స్ వచ్చేసి 84. ఇప్పుడు నేను 84 క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ఇలా కాకుండా, ఎంప్టీ కాకుండా నేను ఇవన్నీ నంబర్ ఇవ్వాలంటే మొత్తం కౌంట్ చేయాలి. ఆ అవసరం లేకుండా జస్ట్ మనం ఎంప్టీ ఇస్తే కంపైలర్ దానికదే కంప్యూటర్ అనేది కౌంట్ చేసుకొని రాసుకుంటుందనమాట. ఎప్పుడు ఎంప్టీ ఇవ్వద్దు అంటే, నువ్వు ఇక్కడ వాల్యూ ఒకవేళ ఇది ఇవ్వడం లేదు అనంటే, నువ్వు ఇక్కడ ఎంప్టీగా ఇవ్వకుండా నువ్వు ఖచ్చితంగా నంబర్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇలా మనకి స్ట్రింగ్ లెంత్ అనేది యూజ్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అయినా తీసుకో ఒక స్ట్రింగ్‌లో, అది ఖచ్చితంగా కౌంట్ చేసి నీట్‌గా మనకి చెప్పేస్తుందనమాట. ఇది మన ఫస్ట్ ఫంక్షన్, స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్. ఇంకా మనం 3 ఫంక్షన్స్ ఉన్నాయి, చూద్దాం రండి. నెక్స్ట్ ఫంక్షన్. అండ్ దానికన్నా ముందు ఫస్ట్ మీరు ఇంకొక నేమ్ ఏదైనా తీసుకొని, ఒక స్ట్రింగ్ ఏదైనా తీసుకొని మీ అంతట మీరు ట్రై చేయండి. పాజ్ చేసి వీడియో ఇక్కడితో. సో, ఇప్పుడు మనకి అప్పుడు ఏంటంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మీ అంతట మీరు ట్రై చేసినప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. సో, ఖచ్చితంగా పాజ్ చేసి వీడియోని ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం రండి. ఇప్పుడు మనం మన సెకండ్ స్ట్రింగ్ ఫంక్షన్ అయిన స్ట్రింగ్ కాపీ చూద్దాం రండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏ స్ట్రింగ్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేయాలన్నా మనం #include string.h అని రాయాలి. ఇది రాస్తేనే ఏ ఫంక్షన్, స్ట్రింగ్ ఫంక్షన్ అయినా వర్క్ అవుతుంది. ఓకే. ఫస్ట్ అయితే మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? క్యార్ స్ట్రింగ్ నేమ్, నేను నేమ్ అని తీసుకుంటున్నాను. బ్రాకెట్ = సాహిత్య. ఓకే. ఇప్పుడు ఇంకొక నేను స్ట్రింగ్ తీసుకుంటున్నాను. నా స్ట్రింగ్ వచ్చేసి క్యార్ నేమ్1 అని ఇస్తాను. ఇక్కడ నేను ఎంప్టీ ఇవ్వకూడదు. ఇవి బ్రాకెట్‌లో. ఎందుకు ఎంప్టీ ఇవ్వద్దు?
నేను లాస్ట్ స్ట్రింగ్ ఫంక్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను గదా! గుర్తుందా మీకు? ఎందుకు అనంటే ఇక్కడ నేను వాల్యూ ఇవ్వడం లేదు గాబట్టి. అర్థమైందా? ఇక్కడ నేను వాల్యూ ఇచ్చాను కాబట్టి, ఇక్కడ నేను ఎంప్టీగా ఇవ్వచ్చు. ఎందుకంటే అది కంప్యూటరే డిసైడ్ చేసుకుంటుంది. కౌంట్ చేసుకొని అంతట అదే చూసుకుంటుందనమాట. కానీ ఇక్కడ నేను వాల్యూ ఇవ్వడం లేదు కాబట్టి, ఇక్కడ నేను ఎంప్టీ ఇవ్వద్దు. నేను సపోజ్ 20 అని ఇస్తాను. ఓకే. మనం ఇక్కడ నంబర్ ఎలా ఇవ్వాలి అంటే, మనం ఇప్పుడు ఏం యూజ్ చేయబోతున్నాం? స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేయబోతున్నాం. స్ట్రింగ్ కాపీ అంటే అర్థం చెప్తా వినండి. ఇక్కడ ఒక స్ట్రింగ్ నేమ్ అనే స్ట్రింగ్‌లో సాహిత్య అనే స్ట్రింగ్‌ని స్టోర్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఈ నేమ్ 1 అని ఉంది గదా! ఈ స్ట్రింగ్‌ని పిలిచినప్పుడు నాకు ఇది స్టోర్ అవ్వాలి దాంట్లో. అంటే నేమ్ 1 అని పిలిచినప్పుడు నాకు సాహిత్య ప్రింట్ అవ్వాలి. నేమ్‌లో సాహిత్య ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేను నేమ్ 1లో సాహిత్యాన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. నేమ్‌లో గాకుండా నేమ్ 1లో. ఓకే. ఇప్పుడు అది ఎలా చేస్తామంటే స్ట్రింగ్ కాపీని యూజ్ చేసి strcpy దాని ఫంక్షన్ ఇలా రాయాలనమాట. బ్రాకెట్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడేం చేయాలంటే నువ్వు ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నావు? మనం నేమ్ 1 అనే స్ట్రింగ్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఎందులోది? నేమ్ అనే దాంట్లో స్ట్రింగ్‌లోది. దీని అర్థం ఏంటంటే నేమ్ అనే స్ట్రింగ్‌లో ఉన్న వాల్యూని మనం నేమ్ 1లో స్టోర్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి దీని అర్థం అనమాట. దీని సింటాక్స్ ఇలానే రాయాలి. ఫస్ట్ స్ట్రింగ్ కాపీ అని పెట్టి నువ్వు ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నావో అది ఇచ్చి, కామా ఇచ్చి అది ఆల్రెడీ ఎందులో ఉంది, ఎందులో స్టోర్ అయిందని చెప్పి ఇక్కడ ఇస్తామనమాట. ఓకే. సో, ఇది ఇక్కడ నేను సెమికోలన్ ఇస్తాను. ఇప్పుడు ప్రింట్ఎఫ్ రాద్దాం. ప్రింట్ఎఫ్ ఇక్కడ చెప్పండి. %d రాయాలా? ఎస్ రాయాలా? %d రాయాలా? నేను %s రాయాలా? ఇప్పుడేమిస్తాం ఇక్కడ? నేమ్ 1 అని ఇస్తాం. ఇక్కడ మనకి ప్రింట్ అయ్యేది ఏంటి వాల్యూవా? డెసిమలా? లేదంటే స్ట్రింగ్ ప్రింట్ అవుతుందా? నేమ్ 1 అంటే నేనేం చెప్పాను స్ట్రింగ్ కాపీ ఎందుకు యూజ్ చేస్తాను? ఈ నేమ్ 1 అని పిలిచినప్పుడు నాకు సాహిత్య అని ప్రింట్ అవ్వాలి. నార్మల్‌గా సాహిత్య అనే స్ట్రింగ్ నేమ్ అనే దాంట్లో స్టోర్ అయింది కదా! కానీ ఇక్కడ నేమ్ 1లో నేనేమి ఇవ్వలేదు. స్ట్రింగ్ సాహిత్యాన్ని ఈక్వల్ టు సాహిత్య అని ఇచ్చానా నేమ్ 1కి? ఇవ్వలేదు. అయినా కూడా నేనేమంటున్నానంటే నేమ్ 1 అని పిలిచినప్పుడు నాకు సాహిత్య రావాలి అంటున్నాను. అంటే మనకి ప్రింట్ అయ్యేది సాహిత్య అనేది ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను %s అని రాస్తాను. అర్థమైందా? మనకి ఏం ప్రింట్ అవుతుందో దాన్ని బట్టి మనం %d రాయాలి. ఓకే. సో, ఇక్కడ నేను %s రాసాను. ఒకసారి రన్ చేద్దాం. చూడండి సాహిత్య అని ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ నేను చెప్తా వినండి. మీరు ఏ స్ట్రింగ్ ఫంక్షన్ అయినా యూజ్ చేయాలన్నప్పుడు ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ఓకే. అది క్లియరా? నెక్స్ట్ మనం స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక్క స్ట్రింగ్‌ని ఇంకొక స్ట్రింగ్‌లో కాపీ చేయడానికి. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది. నేమ్ అనే దాంట్లో ఈ స్ట్రింగ్ ఉంది. కానీ నాకు నేమ్ 1 అనే దాంట్లో స్ట్రింగ్ అనేది కాపీ అవ్వాలి అనుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను స్ట్రింగ్ కాపీ అని పెట్టి ఎందులో స్టోర్ అవ్వాలి? నేమ్ 1 అనే దాంట్లో స్టోర్ అవ్వాలి. ఆల్రెడీ ఎక్కడ స్టోర్ అయింది? నేమ్ అనే దాంట్లో నుంచి స్టోర్ అయింది. సో, ఇక్కడి నుంచి ఇక్కడ స్టోర్ చేస్తుందనమాట. కాబట్టి ఇక్కడ నేమ్ 1 అని ఇచ్చాను ప్రింట్ చేసే దగ్గర. అండ్ %d అని ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాల్సింది నేమ్. నేమ్ అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి %s ఇచ్చాను. ఓకే. ఇలా మనం స్ట్రింగ్ కాపీ ఫంక్షన్‌ని కూడా యూజ్ చేస్తాము. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీ అంతట మీరు ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఫంక్షన్ స్ట్రింగ్ కంపేర్ చూద్దాం. స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్ట్రింగ్‌ని ఇంకొక స్ట్రింగ్‌తో కంపేర్ చేయడానికి సేమ్ ఉందా లేదా అని చెప్పి. ఓకే. ఫస్ట్ అయితే మనం ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ రాయాలి. అది మీకు అందరికి తెలుసు కదా! సో, ఇప్పుడు మనం 2 స్ట్రింగ్స్ తీసుకుందాం. ఒక స్ట్రింగ్ సాహిత్య అని ఆల్రెడీ ఉంది. ఇంకొక స్ట్రింగ్ నేను పూజిత అని తీసుకుంటాను. ఓకే. మనకు తెలుసు ఈ 2 స్ట్రింగ్స్ సేమ్ కాదని. ఈ 2 డిఫరెంట్. ఇప్పుడు దీన్ని మనం స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ యూజ్ చేసి చూద్దాం. దానికోసం ప్రింట్ఎఫ్ ఇక్కడ మనకి %d తీసుకుంటాం. ఇక్కడ అవుట్‌పుట్ మనకెలా వస్తదంటే 0 గాని, అదర్ నంబర్ గాని. 0 అని మనకి అవుట్‌పుట్ వచ్చిందంటే 2 స్ట్రింగ్స్ సేమ్ అని.
ఆ 0 తప్పక ఏ అవుట్‌పుట్ వచ్చినా కూడా ఆ 2 స్ట్రింగ్స్ కరెక్ట్ కాదు. అంటే సేమ్ లేవు అని చెప్పి అర్థం. ఓకే. ఇప్పుడు మనకి పర్సెంటేజ్ డి అందుకే పర్సెంటేజ్ డి తీసుకున్నాను. ఎందుకంటే 0 ఈ నంబర్స్ అనేవి డెసిమల్ నంబర్స్ కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది డెసిమల్ నంబర్స్ ఇంటిజర్స్ వస్తున్నాయి కాబట్టి నేను పర్సెంటేజ్ డి తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే స్ట్రింగ్ కంపేర్ strcmp అని రాయాలి. స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్. దాని తర్వాత బ్రాకెట్‌లో నేమ్ మనం ఏ స్ట్రింగ్స్‌ని కంపేర్ చేస్తున్నాం నేమ్ అండ్ నేమ్1. ఓకే. ఇప్పుడు ఇస్తాను. అవుట్‌పుట్ చూద్దాం దీనిది. చూడండి 3 అని వచ్చింది. 0 అవుట్‌పుట్ 0 కాకుండా ఏమొచ్చినా 2 స్ట్రింగ్స్ సేమ్ కాదు అని అర్థం. ఓకే. ఇప్పుడు నేను సేమ్ స్ట్రింగ్ తీసుకుంటాను. చూడండి సాహిత్య అనే తీసుకుంటాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి అవుట్‌పుట్ మనకి 0 వచ్చింది. అంటే ఈ 2 స్ట్రింగ్స్ సేమ్ అని అర్థం. అర్థమైందా మీకు? ఎప్పుడైతే 2 స్ట్రింగ్స్ అనేవి సేమ్ ఉంటాయో అప్పుడు మనకి 0 అవుట్‌పుట్ వస్తుంది. ఆ స్ట్రింగ్స్ సేమ్ లేకుండా ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ నంబర్స్ వస్తూ ఉంటాయన్నమాట స్ట్రింగ్‌ని బట్టి. ఇలా మనం స్ట్రింగ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే #include string.h పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే స్ట్రింగ్స్‌ని మనం కంపేర్ చేయాలనుకుంటున్నామో ఆ రెండిటిని డిక్లేర్ చేసుకొని పర్సెంటేజ్ డి రాసుకొని ఎందుకు పర్సెంటేజ్ డి రాస్తున్నామంటే అక్కడ మనకి అవుట్‌పుట్ అనేది 0 కానీ లేదంటే అదర్ నంబర్స్ కానీ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఒక నంబర్స్ కాబట్టి మనం పర్సెంటేజ్ డి తీసుకున్నాము. అండ్ తర్వాత స్ట్రింగ్ కంపేర్ అని రాసి బ్రాకెట్‌లో ఏ స్ట్రింగ్స్‌ని మనం కంపేర్ చేయాలనుకుంటున్నామో అవి రాసి సెమికోలన్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంతే సింపుల్. ఈ ఫంక్షన్స్ అన్నీ సింపుల్ ఉంటాయి. జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో మీరేం చేస్తారంటే కొన్ని స్ట్రింగ్స్‌ని మీరు తీసుకొని కంపేర్ చేయండి. సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది బాగా. ఓకే. మనం నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. ఇప్పుడు మనం మన లాస్ట్ ఫంక్షన్ అయిన స్ట్రింగ్ క్యాట్‌ని చూద్దాం. ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ అయితే మనం #include string.hని రాసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది కూడా స్ట్రింగ్ ఫంక్షనే కాబట్టి మనం స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా #include string.h అనేది ఉండాలి. నేను చాలా సార్లు మర్చిపోయేదాన్ని నేను కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో మీరు మర్చిపోవద్దు. ఖచ్చితంగా అది రాసినాకే స్ట్రింగ్ ఫంక్షన్స్‌ని స్టార్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ మనం స్ట్రింగ్ క్యాట్‌లో ఏంటంటే ఒక 2 స్ట్రింగ్స్‌ని కలపడం. ఫర్ సపోజ్ కామ్ మైండ్స్ అని ఉందనుకోండి. కామ్ ఒక స్ట్రింగ్‌లో ఇంకొక స్ట్రింగ్‌లో మైండ్స్ ఉంది. ఫర్ సపోజ్ నేను ఒక 2 స్ట్రింగ్స్‌ని తీసుకుంటున్నాను. ఎలా డిక్లేర్ చేస్తాం నేమ్ అనే కాదు మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. అండ్ బ్రాకెట్ ఈక్వల్స్ టు కామ్ అని ఇస్తాను ఒక స్ట్రింగ్‌లో. ఓకే. ఇంకొక స్ట్రింగ్‌లో నేమ్1 అని ఇస్తాను. బ్రాకెట్ ఈక్వల్స్ టు మైండ్స్. ఇప్పుడు మన దగ్గర 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ 2 స్ట్రింగ్స్‌ని నేను కలపాలనుకున్నాను అనుకోండి. అంటే నాకు అవుట్‌పుట్ వచ్చేసి కామ్ మైండ్స్ అని 2 కలిసి రావాలి. ఇలాంటప్పుడు మనం స్ట్రింగ్ క్యాట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాము. సో ఎలా రాస్తామంటే ప్రింట్ఎఫ్ ఇక్కడ నేను పర్సెంటేజ్ డి రాయాలా? పర్సెంటేజ్ ఎస్ రాయాలా చెప్పండి? ఇక్కడ స్ట్రింగ్ క్యాట్ బ్రాకెట్‌లో ఏ రెండిటిని కలపాలనుకుంటున్నాం మనం? ఈ కామ్ అండ్ మైండ్స్ ఈ రెండిటిని కలపాలనుకుంటున్నాం. వాటి నేమ్స్ ఏంటి? ఒకదాని పేరు నేమ్, ఇంకొక కామా ఇచ్చి నేమ్1. సో ఇలా మనం స్ట్రింగ్ క్యాట్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనం అవుట్‌పుట్ ఏమొస్తుంది మనకి కామ్ మైండ్స్ అనేది వస్తుంది. అంటే అదొక స్ట్రింగ్ కాబట్టి ఎస్ అని రాస్తాను. ఓకే. ఇక్కడ కన్‌ఫ్యూజ్ చాలామంది అవుతారు. నేను కూడా స్టార్టింగ్‌లో పర్సెంటేజ్ తీసుకోవాలా? డి తీసుకోవాలని చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేదాన్ని. అందుకనే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మనకిక్కడ ఏదైతే అవుట్‌పుట్ వస్తుందో ఫర్ సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ అనేది మనకి అవుట్‌పుట్‌గా వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను పర్సెంటేజ్ తీసుకున్నాను. ఫర్ సపోజ్ నాకు ఒక నంబర్ అవుట్‌పుట్‌గా వస్తుందనుకోండి. 0 కానీ ఇలాగా ఇప్పుడు ఇక్కడ నేను #డి తీసుకుంటాను. ఇది క్లియర్‌గా పెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ బ్రాకెట్స్ ఎప్పుడు ఎప్పుడు ఎంప్టీగా ఉండొచ్చు అంటే మనం ఇక్కడ వాల్యూ ఇచ్చినన్ని సార్లు మనం ఎంప్టీగా వదిలేయొచ్చు. లేదు అనంటే మనం రాసుకోవచ్చు. అది మన ఇష్టం. అది ఎలా రాయాలి అంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 5 రాస్తాం. ఎందుకు లాస్ట్‌లో మనకి ప్రతి స్ట్రింగ్‌కి
/0 అనేది ఉంటుంది కాబట్టి ఓకే. అది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. మనకు కనిపించదు. ప్రతి దగ్గర ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి స్ట్రింగ్ లెంగ్త్‌లో మనకి కౌంట్ చేసేటప్పుడు ఆ నల్ అనేది కౌంట్ అవ్వదు. అంటే /0 అనేది కౌంట్ అవ్వదు. మీకు డౌట్ రావచ్చు. /0 అనేది కౌంట్ అవ్వకుండానే మనకి చూపిస్తుంది కౌంట్. ఓకే. మనం ఇప్పుడు స్ట్రింగ్ క్యాట్‌ని చూద్దాం. మనం ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలంటే మనకి కామ్ మైండ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. రన్ చేసి చూద్దాం. చూడండి కామ్ మైండ్స్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది స్ట్రింగ్ క్యాట్ వల్ల. ఇలా మనం స్ట్రింగ్ క్యాట్ వాడి ఒక 2 స్ట్రింగ్స్‌ని కలపొచ్చు. ఓకే. ఇది మన లాస్ట్ ఫంక్షన్. మీరు కొన్ని ఇలా తీసుకొని ట్రై చేయండి. అండ్ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. అది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి వీడియో అయిన తర్వాత. చేస్తే ఏమవుతుందంటే అక్కడితో మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. సో, ఫర్దర్ మీరు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మీకు ఈ టాపిక్ అనేది డౌట్ లేకుండా ఉంటే ఈజీగా నేర్చుకోగలరు ఏదైనా టాపిక్ అనేది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి స్ట్రింగ్స్ అనే టాపిక్ రావాలంటే నేను ఫస్ట్ వీడియో నుంచి చూసుంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే నేను మొత్తం క్లియర్‌గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మనం వస్తున్నాం మన ప్లేలిస్ట్‌లో కాబట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. అలా మనకి ఈ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి అంటే మీరు ప్రతి దగ్గర ఇచ్చిన ప్రాబ్లమ్స్ కానీ నేను ఎక్కడైనా పాజ్ చేసి ఆలోచించమన్నప్పుడు కానీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఓకే. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ మీరు ఈ స్ట్రింగ్స్‌లో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే #include string.h అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అండ్ మనం ఇది ఎలా డిక్లేర్ చేస్తామనేది లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. అది మీకు క్లారిటీగా వస్తే ఇది మీరు ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ క్యారెక్టర్ అని ఇస్తాం. తర్వాత స్ట్రింగ్ నేమ్ ఇచ్చి బ్రాకెట్ ఇస్తాం. దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఇస్తాము. ఈక్వల్స్ టు పెట్టి మనం స్ట్రింగ్ ఇస్తాము. ఎన్ని స్ట్రింగ్స్ కావాలో అలా డిక్లేర్ చేసుకుంటాము. తర్వాత స్ట్రింగ్ క్యాట్ ఫంక్షన్ వాడి ఇక్కడ మనం ఏం చేసామంటే రెండిటిని కలిపాం. ఏదైతే కలపాలనుకుంటున్నామో ఈ బ్రాకెట్‌లో ఇస్తే సరిపోతుంది. స్ట్రింగ్ కాపీ అన్నా ఏదన్నా అంతే అనమాట. ఓకే. చాలా ఈజీగా ఉంటాయి. ఇవేం పెద్ద టఫ్ ఏం కాదు. సో, కొంచెం ఒకసారి అర్థం కాకపోతే ఒక 2, 3 టైమ్స్ చూడండి వీడియో. అర్థమైంది అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ పార్ట్‌లో ఫంక్షన్స్‌లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.